అందరికీ స్వాగతం. మాఘపురాణంలో 4వ అధ్యాయం సుమిత్రుని కథ. పార్వతీదేవియు శివుని మాటలు విని, స్వామి, మరి గురు కన్యా సంగమ చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడే ఏమయ్యాడో వాని వృత్తాంతమును ఎరుగగోరుచున్నాను. దయ ఉంచి దానిని వివరింపుండని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడను తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపపడెను. చనిపోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించి తిని అని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగవానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చిచున్నది. అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్పవలసినదిగా బలవంత పెట్టినది. నేనందులకు అంగీకరింపలేదు. అప్పుడామా, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచట నా ప్రాణములు విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్య చేసుకుందును. నేను లేకుండగా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగినా నీవేమని చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూఢుడా, ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకునుము. రమ్ము, నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని. తరువాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడితిని. మీ కుమార్తె చేసిన దోహము వలన నేను పాపమును పొందితిని. దయ ఉంచి క్షమించి నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపు ఉండని ప్రార్థించెను. సుమిత్రుని మాటలు వినిన సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన నది గంగా తీరమునకు పోయి 12 సంవత్సరముల పాటు తపమాచరించుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తమని పలికెను. శిష్యుడైన సుమిత్రుడను గురుదేవునికి ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణములో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను. ప్రయాణము చేయవలసిన అతడు అచట విశ్రమించదలచెను. అచటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని అశరీస్త్రమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయ వ్రతమెట్టిది, దయ ఉంచి వివరింపుండని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో నేను ఏ లోకము కలుగును? మీరు పూజించినది ఏ దైవము? దయ ఉంచి చెప్పండని అడిగెను. వీని ప్రార్థనను వినినవారు తమలోనొకడైన సత్యవ్రతుడను వానిని సుమిత్రుడిని అడిగిన విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్లు పలికెను. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమునే నది, సరస్సు మున్నగ వానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసము అంతము గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము మానినవాడు, సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు. అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు, స్త్రీ సాంగత్య లోలుడు. మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు.
తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టుకు తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము అపహరించువాడు, తానిచ్చిన దానినే దొంగిలించువాడు, మద్యపాన లోలుడు, అనిన మాటను ఆడిన మాటను తప్పినవాడు, పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడుచేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను అందుదురు. మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమ. వ్రతాంతమును చేయు అన్నదానము శుభ ఫలప్రదమును. ఈ వ్రతం ఆచరించని వాడు పూర్వజన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడను వానికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వ పాపములు నశించును. కావున ఈ మాసమున నింకను 3 దినములు మిగిలే ఉన్నవి. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడను వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపము ఆరంభించెను. అతడు ఇంద్రియము నదుపులో ఉంచుకొని శీతోష్ణముల దుస్సహాతను సహించుచు నిశ్చల చిత్తముతో న్యాసాగ్రస్తనిస్త దృష్టి అయి శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్ర గదా పద్మ విభూషిత చతుర్బాహువుగను కౌస్తుభామ మాలాంకృతనుగను పీతాంబురునిగను హర కిరీటాది మండితుడగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనసు అతనిపై లగ్నము గావించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింప రాని రీతిలో ఉండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషము నంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవలం ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతమును పూర్తిగా చెప్పితిని. సుమిత్రుని పాపనాశనమును పుణ్యప్రాప్తిని వివరించుచు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరం ఒకసారి చదివినను వైకుంఠము చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమ అని శివుడు పార్వతీకి వివరించెను. మాఘపురాణంలోని 4వ అధ్యాయం సంపూర్ణం. మరొక అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.